హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. చందు వేణుగోపాలరావు గారిని కలవటం అసంభవం అని తెలియగానే రోజా నవనాడులు కృంగిపోయినట్టయినాయి. ఎంతో ఆశగా, ఎంతో నమ్మకంగా చందు భవిష్యత్తు గురించి ఎదురు చూసిన ఆలోచనలు ఆ విధంగా హఠాత్తుగా గాలి మేడలుగా మారిపోవడంతో రోజాకి భరించనలవి కానంత ఆశాభంగం, చెప్పలేనంత నిస్పృహ ఏర్పడసాగాయి. చందు విషయంలో ఆశ లేనప్పుడు నలుగురి నోళ్లలో నానుతూ తల్లిని బాధ పెడుతూ వేణుగోపాలరావు గారి దగ్గర పనిచేయడం అనవసరమే అనిపించసాగింది. కానీ ఈ పరిస్థితుల్లో వెంటనే మానేయడం కూడా సాధ్యం కాదు. దానికి కారణాలు ఒకటి, ఆయన ఎంతో నమ్మకంగా ప్రతి చిన్న విషయానికి తన మీద ఆధారపడుతున్నారు. ఒక్క నిమిషం రోజా కనిపించకపోతే గడవడం కష్టం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. శారీరకంగా దుర్బలుడై మానసికంగా అశాంతితో వేగిపోతున్న ఆయన అలా ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. రెండోది, ఇప్పుడు తను ఇలా హఠాత్తుగా మానేస్తే నెక్లెస్ విషయంలో లావణ్య మోపిన నింద నిజమేనేమోనని నలుగురు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, ఇంట్లో మేనత్తకు కూడా ఏమని సంజాయిషి ఇవ్వాలి. తను మానేయడం అంటూ జరిగితే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా అది ఎంతో సహజంగా జరిగినట్టు జరగాలి. అంతవరకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను ఆ ఇంటికి వెళ్ళక తప్పదు. అయినా ఇదేం విచిత్రం, కేవలం తన దురదృష్టం కాకపోతే ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా చందు దొంగతనం చేసిన ఆ వ్యక్తి వేణుగోపాలరావు గారే కావాలా? రోజా బలవంతంగా తన మనసులో అలజడిని అణుచుకుని పళ్ళ బిగువన అప్రయత్నం మీద ఏం జరగని దానిలా నిర్లిప్తంగా ఉండడానికి ప్రయత్నించసాగింది. కానీ రోజా మానసికంగా పడుతున్న ఈ మోగ వేదన అప్పుడప్పుడు స్తబ్దుగా నిలబడిపోవడంలో, కళ్ళల్లో ఉత్సాహం తొలగి నిస్పృహ తొంగి చూడడంలో కనిపిస్తూనే ఉంది. రోజాలో ఏదో మార్పు వచ్చినట్టుగా మొట్టమొదట గమనించిన వ్యక్తి విజయ్. పాలిపోయిన ముఖంతో, దిగులు నిండిన కళ్ళతో పరధ్యాసగా తన పరిసరాలు మర్చిపోయినట్టు నిలబడిన రోజాని ఒకటి రెండు సార్లు అతను చూశాడు. రోజాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకి, ఈ వేదనకి కారణం ఆ రోజున నగల పేరిట లావణ్య చేసిన హఠమే అయి ఉంటుందనుకున్నాడు. అంత అభిమానం గల రోజా వెంటనే ఈ ఇంటికి రాకుండా మానేయక ఇంకా వస్తూనే ఉండడం అతనికి విచిత్రంగానే ఉంది. రోజాకి గల రోషాభిమానాల సంగతి అతను ఎరగందేం కాదు. కొద్దిగా ఆలోచించి చూస్తే కేవలం ఆర్థికమైన ఒత్తిడి వల్ల ఆ అవమానాన్ని దిగమింగి తప్పనిసరిగా ఇలా వస్తోందేమో అనిపించసాగింది. అదే నిజమైతే ఎంత నరకం! అభిమానమైన ప్రాణంగా భావించుకునే వ్యక్తులకి అది చంపుకుని తిరగలగడం కంటే ఘోరమైన చిత్రవద ఇంకేదీ లేనే లేదు. విజయ్ మనసు హఠాత్తుగా రోజా పట్ల జాలితో, సానుభూతితో ఆర్ద్రమైపోసాగింది. క్రమంగా అతని ఆలోచనల నిండా, ఆశల నిండా రోజా విడదీయలేనంత బలంగా పెనవేసుకుపోయింది. రోజాని ఈ విధంగా ఒంటరిగా బాధను పంచుకోవడానికి ఎవరూ లేనట్టుగా వదిలేయడం అతనికి చాలా యాతనగా ఉంది. ఎన్నోసార్లు సంకోచం విడిచి జరిగిందేదో జరిగిపోయింది, మనకి జరిగిన వివాహానికి ఒప్పుకొని నా భార్యగా వచ్చి నా జీవితం పంచుకో, నీ పట్ల బాధ్యత గల వ్యక్తిగా నీ ఇబ్బందులు నేను ఎదుర్కొనే అవకాశం నాకివ్వు, నేనంటూ నీకు అండగా ఉన్న రోజున జీవితం నిన్ను ఏ విధంగానూ వేధించలేదు అంటూ నచ్చజెప్పాలని, ఒప్పించాలని ఎంతగానో అనిపించేది. కానీ తను అటు ఎదురవంగానే ఇటు మొహం తిప్పుకుని వెళ్ళిపోయే రోజాతో తన హృదయం స్పందింపచేస్తున్న ఈ భావం వ్యక్తపరిచే అవకాశమే అతనికి చిక్కకుండా ఉంది. అక్కడికి ఒకటికి రెండు సార్లు వేణుగోపాలరావు గారిని ఎదురు అవగానే అటు ముఖం ఇటు తిప్పుకుని వెళ్ళిపోయే రోజాతో తన హృదయాన్ని స్పందింపచేస్తున్న ఈ భావం వ్యక్తపరిచే అవకాశమే అతనికి చిక్కకుండా ఉంది. అక్కడికి ఒకటికి రెండు సార్లు వేణుగోపాలరావు గారిని రోజా అలా ఉందేం, ఒంట్లో బాగాలేదా, ఏమైంది అని అడగాలనిపించింది కూడా. మొహమాటం అడ్డు రావటంతో ఆగిపోయాడు. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎన్నోసార్లు రోజాకి తనకి మధ్య గల జరిగిందంతా వేణుగోపాలరావు గారికి చెప్పేయాలని, రోజా తన్ను భర్తగా స్వీకరించేలా ఆయన్ని ఒప్పించమని కోరాలని అనిపించేది. రోజాకి తన పట్ల అనురాగం లేకపోయినా పర్వాలేదు, అసహ్యం లేకుండా ఉంటే చాలు. పెళ్ళైన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఆజన్మాంతం సుఖంగా గడుపుతున్న దంపతులు ఎంతమంది లేరు. కానీ తీరా ఆయన ముందు తను బయటపడిపోయిన తర్వాత రోజా ఒప్పుకోకపోతే ఆ పెళ్ళి తన ఇష్టంతో జరిగింది కాదని, కేవలం బలవంత పెళ్ళని
నాకేం సంబంధం లేదు అంటే రోజా చేత తిరస్కరించబడడం కంటే అంతకు మించిన అవమానం ఇంకేదీ లేదు. ఈ సంకోచమే విజయ్‌లో ఆ ఆలోచనని అణచివేసింది. కానీ తన మనసులో సుళ్ళు తిరుగుతున్న ఈ ఆలోచనలు రోజా కాస్త గ్రహించగలిగితే ఆ అమ్మాయికి కనీసం స్నేహితుడిగానైనా తను ఏ మాత్రం అయినా సహాయం చేయగలిగితే ఎంత బాగుంటుంది. కానీ ఆ రెండూ అసంభవమే. అసంభవమని తెలిసి కూడా అతని మనసు పదే పదే ఆ రెండూ జరగాలని ఎంతగానో కోరుకోసాగింది. మిస్ జోషి తల్లిదండ్రులు రావడంతో వేణుగోపాలరావు గారి ఇంట్లో తాత్కాలికంగా నేడుపండు లాంటి ప్రశాంతత ఏర్పడింది. లావణ్య ఏం జరగని దానిలా ఎంతో మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తోంది. కానీ ఎవరైనా కాస్త నిదానంగా పరీక్షగా చూస్తే అంతా నటన అని ఇట్టే తెలిసిపోతుంది. మిస్ జోషి విజయ్ పట్ల తనకి ఏర్పడిన అభిమానాన్ని బాహాటంగా, ఆర్భాటంగా ప్రదర్శించసాగింది. విజయ్ మనసులో ఏ ఉద్దేశం ఉందో భగవంతుడికే తెలియాలి. ఆ అమ్మాయి చూపిస్తున్న అతి చనువుకి చిరాకు పడకుండా నవ్వుతూ, తుళ్ళుతూ సరదాగానే ఉన్నాడు. కానీ మధ్య మధ్యలో ఎప్పుడైనా మెరుపులా అతని దృష్టి రోజా ముఖాన్ని పరిశీలిస్తూనే ఉండేది. పాలిపోయినట్టున్న రోజా ముఖంలో ఏ కాస్తైనా ఈర్ష్య లాంటిది కనిపిస్తుందేమోనని అతని ఆంతర్యం ఆతృతగా వెతుకుతూనే ఉండేది. కానీ రోజా ముఖంలో అలాంటిదేదీ కాస్త కూడా కనిపించేది కాదు. రోజా మనసులో అభిప్రాయం తెలుసుకోవాలంటే ఆ అమ్మాయితో ఏకాంతం కల్పించుకుని ముఖాముఖి మాట్లాడడం మినహా మరో మార్గమే కనిపించడం లేదు అతనికి. రోజాకి హఠాత్తుగా వేణుగోపాలరావు గారి ఇంటికి రావటంలో గల ఆనందం, ఉత్సాహం అంతరించిపోయినట్టు అనిపించసాగాయి. ఇదివరకు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, 10 గంటలవుతుందా, ఇక్కడకు పరిగెత్తుకు వద్దామా అని ఆతృత పడే మనసు ఇప్పుడు ఆ ఇంట్లో కాలు పెట్టిన క్షణం నుంచి సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ముళ్ళ మీద నిలబడినట్టు విలవిల్లాడుతోంది. రోజాకి నిలబడ్డా, కూర్చున్నా ఒకటే ధ్యాసగా ఉండడం ప్రారంభించింది. సాధ్యమైనంత తొందరలో ఏదో ఒక విధంగా తన ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి. ఈ అభిప్రాయం మిస్ జోషి వచ్చిన తర్వాత మరింతగా బలపడసాగింది. విజయ్, మిస్ జోషి తల్లిదండ్రులు, వేణుగోపాలరావు గారు వాళ్ళంతా లాన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే రోజా గుండెలు చెప్పనలవి కాని బాధతో విలవిల్లాడుతూ ఉండేది. వాళ్ళు లాన్లో కూర్చున్నప్పుడు టీ గాని, షర్బత్ గాని తీసుకెళ్లి ఇస్తే విజయ్ మొదట మిస్ జోషికి ఇచ్చిన తర్వాత తను తీసుకునేవాడు. థ్యాంక్స్ విజయ్ ఏదో అమృతం చేతికిచ్చినంత ఆనందంగా అనేది ఆ అమ్మాయి. ఆ అనటంలో ఎంత వయ్యారం, ఎంత వాలుచూపు. విజయ్ నవ్వేవాడు. రోజా ఇంకొక క్షణం కూడా అక్కడ నిలబడలేనట్టు వచ్చేసేది. యువతలకు వచ్చేసిన తర్వాత చాలాసేపటికి రోజాకి ఈర్ష్యగా, అశాంతిగా ఎలాగో అనిపించేది. వాళ్ళంతా అదృష్టవంతులు, తను నిర్భాగ్యురాలు. తనకి వాళ్ళకి మధ్య చెప్పలేనంత దూరం, చూడలేనంత అగాధం అనిపించేది. మిస్ జోషి తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకుని ఎందుకు వచ్చిందో చూచాయిగా కూడా అందరికీ తెలిసిపోతూనే ఉంది. విజయ్ మిస్ జోషి పట్ల వివాహానికి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక్కతే పిల్ల, 2 లక్షలకి తక్కువ కాకుండా డబ్బు ఉంది. ఆ అమ్మాయిని చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అని ఒకసారి లావణ్య అంటే, అవును చాలా అదృష్టవంతులై ఉండాలి అన్నాడు విజయ్. రాధకి స్నానం చేయించి బట్టలు వేస్తున్న రోజా తన చెవులతో స్వయంగా ఈ మాటలు విన్నది. తను అనంతు డబ్బు కోసం ఆరాటపడుతున్నానని ఆగ్రహపడిన పెద్ద మనిషి కదూ. మిస్ జోషి విజయ్ మీద అప్పుడే తనకి అన్ని అధికారాలు ఉన్నాయన్నట్టు అతి చనువుగా మసలుతుంటే రోజాకి తనకేం సంబంధం లేదన్నట్టు విజయ్ ఎవరో పట్టనట్టు ప్రవర్తించడం సాధ్యం కాలేదు. విజయ్ మీద అసలు తనకి ఎలాంటి హక్కు లేదని సుస్పష్టంగా తెలిసి కూడా మనసు ఎందుకింత బాధపడాలి? తనని నిర్దాక్షిణ్యంగా బాధించిన వ్యక్తి గురించి ఎందుకంత ఆలోచించాలి? రోజాకి తన అవివేకం మీద తనకే అసహ్యం కలగసాగింది. వాళ్ళ ఎదురుగా నిలబడి ఈ నరకం అనుభవించే కంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవడం అన్ని విధాలా ఉత్తమం. మిస్ జోషి విజయ్కి ఘనంగా, వైభవంగా వివాహం జరుగుతున్న దృశ్యం రోజా కళ్ళ ముందు వద్దన్న పదే పదే మెదలసాగింది. విజయ్ సమర్థుడు, తెలివిగలవాడు. దానికి తోడు ధనం కూడా లభిస్తే అతని జీవితం అన్ని విధాల సుఖ సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో కళకళలాడుతుంది. తన జీవితం ఎక్కడ ఏ మలుపు తిరుగుతుందో, అది ఎంత భయంకరంగా ఉంటుందో తను ఊహించలేకుండా ఉంది. కొద్ది రోజుల క్రితం భవిష్యత్తు గురించి ఏర్పడిన సంతృప్తి, నిశ్చింత దూది పింజల్లా లేచిపోవడంతో రోజా మనసులో చెప్పలేనంత నిరాశ, భయం గూడు కట్టుకోసాగాయి. భవిష్యత్తు చిక్కటి చీకటిలా కనిపించసాగింది. రోజు రోజుకి, క్షణానికి ఉధృతమవుతున్న ఈ జీవన తరంగాల ఆటుపోట్లకి, అల్లకల్లోలాలకి తట్టుకోవడం రోజాకి శక్తికి మించిన పనిగా ఉంది. ఎన్నాళ్ళిలా
ఏటికి ఎదురెదడం, చందుతో కలిసి తన జీవిత నౌక ఎలా సుడిగుండంలో చిక్కుకోకూడదని తను జాగ్రత్త పడాలని పొందిన ఆరాటం, చేసిన ప్రయత్నాలు అన్నీ వ్యర్థమైపోయినాయి. అడుగడుక్కి పరీక్ష, అడుగడుక్కి ఆశాభంగమే. ఒక్కొక్కళ్ళ జీవితాలు ఎందుకింత సమస్యల వలయంగా ఉంటాయి? వాటిని గురించి దిగులు పడుతూ ఉండటంతోనే వాళ్ళ జీవితాలు తెల్లారిపోతూ ఉంటాయి కాబోలు. తన జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన అందరి మనుషుల్లాగానే రోజా కూడా ఏం చేయలేని నిస్సహాయత్వంతో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద, తన అదృష్టాన్ని ఇన్ని వంకరలు తిప్పిన విధాత మీద ఆగ్రహపడసాగింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.